మనోహర్ గారు టీడీపీ పార్టీ నుంచి చంద్రశేఖర్ గారు ఎంపీ ఎమ్మెల్యేలకు పోటీ చేస్తున్నారు. 2 ఓట్లు వాళ్ళిద్దరికి వేసి తెలిపిస్తానే మనకి ఏం బాగుపడాలంటే చంద్రశేఖర్ గారు పోటీ అభ్యర్థిగా ఎంపీ అభ్యర్థిగా చంద్రశేఖర్ గారు పోటీ చేస్తున్నారు. ఈయనేమో చంద్రబాబు నాయుడు గారికి, ఈయనేమో పవన్ కళ్యాణ్ గారికి. వీళ్ళిద్దరికి 2 ఓట్లు వేసి గెలిపించే బాధ్యత మీరు ఇంటికి అప్లై చేసుకుని చేయించే బాధ్యత మీరు తీసుకోండి. కాలువలు అంత గందరగోళం మీ ఏరియా అంతా ఎవరు పట్టించుకునే లేరట్టు. ఈసారి ఓటేసి ఇద్దరిని గెలిపించి ఇవన్నీ బాగు తీసుకోండి. మీరు తప్పకుండా చెప్తే ఎంపీ అభ్యర్థిగా చంద్రశేఖర్ గతంలో 2 ఒకటే ఉంది గుర్తుండేది, ఇప్పుడు 2 గుర్తున్నాయి. బాధపడుతుంది. మనం దేవుడు ఒకటి తీసుకెళ్ళి మనకి ఏదో ఒకటి ఇస్తాడు. ఏదో ఒక మంచి మీరు జరగాలి, మంచి మేము ఉన్నాం. మీ ఏ ఆపదైనా మీ బిడ్డను తెచ్చి ఇవ్వలేము, కానీ మీ సమస్య పెట్టడానికి మేము నిలబడుతుంది. ఇంటికి వెళ్ళి అడిగి మరి చేయించుకో, లేదంటే నేను వస్తాను నీకోసం. సరేనా? బట్టి రాష్ట్ర అధికారి పెడుతుంది. టీవీలో గులకరాల డబ్బా గొంతేసి అరుతుంటారు చూసేప్పుడన్నా నేనే. సరేనా? రాజకుమార్ లాగా రాజకుమార్ లాగా అవునా? అమ్మ ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా గ్లాస్ ఇచ్చినారేమో నాదల మనోహర్ గారు, ఎంపీ అభ్యర్థిగా ఒక ఓటు గ్లాస్కి ఒక ఓటు సైకిల్ తెచ్చి ఒక ఓటు అంటే మళ్ళీ మీ ఇంట్లో అందరు ఓట్లు ఒకటి అట్టు ఒకటి వేయాలి. ఒకటి గ్లాస్ గుర్తు మీద ఒక సైకిల్ గుర్తు మీద. సరేనా? అందరికీ నమస్కారం అండి. ఈరోజు 23వ వార్డు సీఎం కాలనీ కొబ్బరి తోటలో ఇంటింటికి ప్రచారం చేస్తూ ఉన్నాము. జనసేన మరియు టీడీపీ కార్యకర్తలు అందరం కూడా ఐక్యంగా ప్రజలకున్న సమస్యలు ఏంటో తెలుసుకొని, అలాగే రేపు మా ప్రభుత్వం వస్తే మేము ఈ సమస్యలను ఏ విధంగా తీర్చగలము, ప్రభుత్వం వస్తే ఈ రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయగలము, ఈ కాలనీని ఎలా అభివృద్ధి చేయగలము, స్థానికంగా అన్ని పరిశీలించి మరీ తిరిగి ప్రతి ఒక్కరితో మాట్లాడి తెలియజేయడం జరుగుతుంది. విపరీతమైన రెస్పాన్స్ స్థానికుల నుంచి వస్తుంది. మేము తప్పనిసరిగా కూటమి అభ్యర్థుల్ని గెలిపించుకుంటాము. ఈ జగన్ చేసిన పరిపాలన ఇది మాకు నచ్చలేదని చెప్పేసి ప్రతి ఒక్కరు బయటకు వచ్చి బాహాటంగా చెప్తూ ఉన్నారు. ఆ రెస్పాన్స్ చూస్తుంటే కూటమి అభ్యర్థుల యొక్క విజయం ఎంత ఘనంగా ఉండబోతుందో మాకు ఇప్పుడే అర్థమవుతుంది. అలాగే ఇప్పటివరకు ఇక్కడ పాలించినటువంటి కౌన్సిలర్లు కానీ, చైర్మన్లు కానీ ఎవరైనా సరే ఈ కాలనీ ఇప్పటివరకు వచ్చి చూసింది లేదంటే ఎక్కడ చూసినా సరే పారిశుద్ధ్య సమస్య తీవ్ర స్థాయిలో ఉంది. ఈ కాలనీలో మురుగు పెద్ద ఎత్తున పేరుకుపోయింది. ఇప్పటి నుంచి డీజే మోగిస్తున్న దోమలు మాకు కుడతా ఉన్నాయి ఎంతబడి. అట్లాంటి పరిస్థితులు చిన్న బిడ్డలను పెట్టుకుని ఈ కాలనీ వాసులు చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి రాబోయే కూటమి జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలో ఈ కాలనీని పెద్ద ఎత్తున అభివృద్ధి చేసే బాధ్యతను మా అభ్యర్థి అయినటువంటి నాదెళ్ల మనోహర్ గారు తీసుకొని బాగు చేస్తారని చెప్పేసి, అలాగే కేంద్రం నుంచి రావాల్సినటువంటి ఎలాంటి నిధులైనా సరే చంద్రశేఖర్ గారు కల్పించి ఇక్కడ అభివృద్ధికి ఆయన తోడ్పాటును అందిస్తారని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. ఈ కాలనీలో ఉన్నటువంటి అభివృద్ధి రెస్పాన్స్, అలాగే ఇదంతా కూడా తెనాలి మొత్తం అభివృద్ధిగా మేము భావించి, తెనాలి యొక్క రెస్పాన్స్గా మేము భావించి ముందుకు వెళ్తున్నాము. రాబోయే రోజులు ఇది పెద్ద ఎత్తున ప్రజల్లో ఈ మార్పు తీవ్రంగా వచ్చేసి ఎన్డీఏ కూటమి భారీ విజయంతో గెలిపిస్తారని చెప్పేసి మేము తెలియజేసుకుంటున్నాం.